చెరువుగట్టు గ్రామంలో స్వామి అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయనకు పెద్దగా ఆస్తి సంపద ఏమీ ఉండేది కాదు. కానీ ఒకటి మాత్రం అతని దగ్గర అమూల్యం: శివుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజు ఉదయం లేచి దగ్గరలో ఉన్న చిన్న శివాలయానికైనా వెళ్ళి ఓం నమ శివాయ అంటూ భక్తితో పూజ చేసేవాడు. గ్రామంలో వాళ్ళంతా అతన్ని చూసి నవ్వేవారు. ఇంత భక్తి చేసి ఏం లాభం అని ఎగతాళి చేసేవారు. కానీ స్వామి మాత్రం ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన ఎండలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. నీళ్లు కూడా దొరకడం కష్టమైంది. అందరూ దేవుణ్ణి మరిచి బాధలో మునిగిపోయారు. కానీ స్వామి మాత్రం మరింత భక్తితో శివుని ప్రార్థించాడు. అతను అన్నాడు, ప్రభు, నువ్వు ఉన్నావంటే మాకు భయం లేదు. వెంటనే అద్భుతం జరిగింది. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గట్టిగా వర్షం కురిసింది. గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. పంటలు మళ్ళీ పచ్చగా మారాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, స్వామి భక్తి వల్లే ఇది జరిగిందని. గ్రామస్తులందరూ స్వామి దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరారు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు, దేవుని కష్టంలో మాత్రమే కాదు, సుఖంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎంత కష్టం వచ్చినా విశ్వాసం కోల్పోకూడదు.